అంటే మా కోరికలు కూడా తీరిస్తే మేము కూడా మీకే ఓటేస్తాం. పత్తారికే ఫూల్ ఓటు కత్తారికే చెవిలో జోరేలా దొబ్బుతాను బాబు. వాటర్ లేడు ఎవడు లేడు కదా బాబు. పీకే చోడు పాప మొక్కం వేసుకుని నువ్వంటే ఎగేసుకుని వెళ్ళిపోతావు ఎట్రా. పీకే రండి. వాళ్ళంతా రొమాంటిక్ గా పిలుస్తుంటే వెళ్ళొచ్చు కదా, జింకుతావేంటి ఇలా? లేరా అంత రొమాంటిక్ వెళ్దాం పద. తీసుకెళ్ళిపోతాం. గొర్రె పిండికి మొహం అలా ఆగొచ్చు కదా. ఏంటి పీకే ఓట్ కావాలా? అందర్నీ మీరు సాటిస్ఫై చేస్తారటగా. అంటే మా కోరికలు కూడా తీరిస్తే మేము కూడా మీకే ఓటేస్తాం. ఒరే ఈ వ్యవహారం చూస్తుంది ఏదో ఒక తేడా ఉంది. మనకి ఎందుకు రిస్క్? వెళ్తాం పదరా. మనకి ఓట్లే ఇంపార్టెంట్, వాళ్ళతో మనకి సంబంధం అన్న. ఎందుకురా వెళ్ళి కుమ్మే అంతే. ఏమైందిరా? ఏంటి సింగం పీకే వేస్ట్. లోపలికి వస్తే అప్పుడు డిసైడ్ చేస్తాం మీకు ఓట్ వేయాలో లేదో. ఒరే గొర్రె పిండ్రుకు నా మాటను ఎల్లకో. చిచ్చి ఏం మగలరా మీరు. షటప్ యూ వీక్నెస్ ఫెలో, అండర్ 14 లేబర్ చైల్డ్ ఫెలో. జ్ఞానదంతో రాలా. వెళ్ళు లోపలికి వెళ్ళి కొత్తది. లోపలికి వెళ్ళాడు కదా ఇక చూడు మొత్తం సిరికి రసమే. అరే కాసేపు చేతులు నొక్కరా. అంతలా చేయి నొప్పి వచ్చే పనులు ఏం చేసినావు బావా లోపల? వీడికైతే ఎంత టైం ఇచ్చారు పిసకరా. రంగు పట్ల కనబడితే చాలు ఇంజన్ ముందుకు వెళ్తావు. పిండి పిండి వదులు ఉంటారు. తీసుకుడేంద్రా అసలు లోపల ఏం జరిగిందో తెలియాలా? నాకు తెలియాలంతే. అయితే ఇక్కడ చూడు. ఇందాక మీరు లోపలికి రమ్మంటే వచ్చి కంగారు పడ్డాను కానీ పిండి అప్పుడు వెంటాను నో ప్రాబ్లం. అయిపోయిందమ్మా. ఏమైనా సరే ఆడవాళ్ళు చీరలు తితే వచ్చే కిక్కే వేరప్ప. ఏమంటావమ్మా? మరి 2 ఓట్ల కోసం నీ చీరలు ఉతకడం అంటే కొంచెం ఏటి రాజుగారు కదా? కాదురా రాణిగారి సందు. టైట్లు ఎదిరిపోయింది. ఎల్లు ఓంకరా నీకు చెప్పండి. మీతో పార్టీ 4 తీస్తున్నారు కరెక్ట్ గా. అమ్మా చిన్నపిల్లలు చేసి ఇంత సీన్ చేస్తారా? ఏ పీకే బ్యాచ్ మీకు అర్థమవుతుందా? ఏంటి అర్థమైంది నా రెస్మిక మండానా? గుమ్మడికాయ రే నడు. మా బుడ్డల్ని భయపెట్టిస్తున్నారంట. ఇప్పుడు దమ్ముంటే నన్ను భయపెట్టండి, చూసుకుందాం. కూర్చో. On your marks, get set, go. ఏంటి బావా పార్టీ మంచి రిచ్ గా ప్లాన్ చేసినావు, ఏంది కథ? మరి ఏం లేదు కదా బడ్జెట్. నీ 2 కొంపలు ఉన్నాయి అమ్మి దుబ్బాను. అమ్మేసే మీరు ఇక దొబ్బు తాగడానికి ఇదంతా సెటప్ చేశాను. నువ్వు సూపర్ బావా. సరిగా మరి సింగం ఏటే మన డివిజన్ లో ఎన్ని ఓట్లు పడతాయంటావు? ఓట్లా వంకాయ నీ శానాధిపతి ప్రభు రేపటి నుంచి ఎలక్షన్ కోడ్ షురూ చేయి. రాజ్యం వేడెక్కిపోవాలి. ఆల్రెడీ వేడెక్కువై వేరంతో ఎగిరిపోయింది. రాజ్యం అంటే మన పక్కింటి రాజ్యం అంటే కాదురా. దట్ ఈస్ మై కింగ్డమ్. మన డివిజన్ మోత బాగుపోవాలి. ఏమంటావా? సరికే ఫోల్ పుట్టు కత్తెరకాయ డూడ్. కత్తెరకాయ డూడ్. తర దిక్కు ఓడు. కత్తెరకాయ డూడ్. మంచి ఫామ్ లోకి వచ్చారా మీరు. ఆ మందు పోపెత్తనా కదరా. తాగురా నువ్వు కర్రనా కొడక. నువ్వు ఎంత ముందు నుంచి తాగుతావు వెనక నుంచి తంతి అంత మొత్తం కక్కుతావు. చూసుకుందాంలే. చూసుకో ముందేరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. మూడు రోజుల క్రితం విజయవాడలో కాబోయే కార్పొరేటర్ గారు ఎలా ఉన్నారు? ఈయన ఒకడు నాకు భజన బ్యాచ్లో తగిలాడు. ఏమని అందామంటే పెద్ద ఆయన. నమస్కారం బాబాయ్. నమస్కారం. బాగున్నావా? బాగున్నానండి. సరే బాబాయ్ నాకు డౌట్. అడగండి. అసలు కార్పొరేటర్ అవుతానో లేదో నాకే నమ్మకం లేదు. నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నాయకుల్ని మనం తయారు చేయలేం కదండి. నాయకులు జనం కోసం పుడతారు. మీలో నాయకుడిని చూస్తున్నాను నేను. థ్యాంక్స్ బాబాయ్. ఇంత కోటేస్తావు కదా. ఏత్తా ఇదిగో పీకే గారు, మళ్ళేంటి? ప్రతి మనిషి అవకాశం కోసం ఎదురు చూసేవాడే. అందులో కొందరు మాత్రమే అవకాశాన్ని సృష్టించుకుని తన లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆలోచించుకోండి. ప్రతి మనిషి అవకాశం కోసం ఎదురు చూసేవాడే.
అందులో కొందరు మాత్రమే అవకాశాన్ని సృష్టించుకుని తన లక్ష్యాన్ని చేరుకుంటారు. నమస్కారం సార్. కొంచెం పిల్లలతో మాట్లాడాలి. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్లీ చిల్డ్రన్స్. మీ అందరికీ చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆడుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. మీరు కానీ నన్ను ఎలక్షన్లో గెలిపిస్తే మీకు మంచి ఆఫర్స్ ఇస్తాను. ఈ తింగర్ నాయాలేంటి పిల్లల దగ్గరికి వచ్చాడు ఓట్లు అడగటానికి? ఎవడు రాడు? ఓహో మాస్టర్ గారు మీరా? ఇప్పుడు ఫస్ట్ ఆఫర్ మీ అందరికి వారానికి 5 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్, 2 days హాలిడేస్. పూర్తిగా చెప్పనివరా? ఓకే బావ చెప్పు. ఇప్పుడు రెండవది నో హోంవర్క్, ఓన్లీ క్లాస్ వర్క్. స్కూల్లోనే చదవాలి, స్కూల్లోనే చదివించాలి. ఇప్పుడు మూడో ఆఫర్ స్కూల్ బ్యాగ్స్ ఎవరు మోయడానికి వీల్లేదు. స్కూల్లోనే ర్యాక్స్ అరేంజ్ చేపిస్తాను. బుక్స్ బ్యాగ్స్ ఎక్కడే పెట్టి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ చప్పట్లు. అలాగే. ఇప్పుడు నాలుగో ఆఫర్ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీగా స్కూల్ బస్సులు వేపిస్తా. గట్టిగా చప్పట్లు. నా చిల్డ్రన్స్ ఇంటికెళ్ళి మీ అమ్మలకి, మీ అక్కలకి, మీ బాపలకి, మీ బాబాయిలకి నా కోటేయమని చెప్పి ఈ ఆఫర్లు మీ సొంతం చేసుకోండి. కత్తి గుర్తుకే మన ఓటు. ఫ్లోలో ఉన్నారు పిల్లలు. అర్థమైందిగా? పర్లేదు, బాగానే ప్లాన్ చేసావు. వెళ్తాను మరి. గౌన్ లేకుండా పోతుంది. చెక్కలు నొక్కి ఎంత కొంప కట్టారా? హాయ్ కార్పొరేట్ గారు, హౌ ఆర్ యు? నమస్తే అమ్మా. కరోనా. వెల్కమ్ టు అవర్ సెంటర్. ప్లీజ్ సిట్. మీరు కూర్చోండి. ఎలా ఉన్నాయి మా సర్వీసెస్? సూపర్, అదిరిపోయింది. బ్యాంకాక్ రేటింగ్ ఇవ్వచ్చు మీకు. కాకపోతే ఇంకొంచెం కాంట్రవర్సీ చేశారనుకో, ఆ బ్యాంకాక్ వెళ్ళాల్సిన ఫ్లైట్లన్నీ మీ సెంటర్లోనే ల్యాండ్ అయిపోతాయి. అమ్మా కరోనా. థ్యాంక్ యూ సార్, మీ సహకారం అందిస్తే. మరి మీరేమందిస్తారు? వెరీ సింపుల్, మీరు చూసి చూడనట్టు వెళితే 1 బ్యాగ్. అసలు చూడకంటే వెళ్తాను. ఏమిస్తారా? 2 బ్యాగ్స్. అసలే చూడవా బావా? నో 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 నో, ఐఎమ్ ద కార్పొరేటర్. 100% ప్యూర్ వర్జిన్. సూపర్. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు నాకు లక్కీ హ్యాండ్ ఉంది. వారు అమ్మారు అబ్బో, ఈ వాసనేంద్ర ఎక్కడి నుంచి వచ్చినవరా సడన్ గా? ఏంది పికే ఒక్కసారి వాగిన పాపానికి కాపురాలు కూడా చేసుకునే మమ్మల్ని. యూ డోంట్ వరీ, మీకేం కావాలో చెప్పండి, మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఒక ఆఫర్ కూడా ఉంది, 5% క్యాష్ బ్యాక్. నీ పేరేంటి? మీ పేరు? హగ్ మీ. నీ పేరు? జస్ట్ ఫాలో. ఫాలో మీ. చెప్పు తెగు దియ్యతవా. అమ్మ మావిడ. ఏమైందిరా? ఇది చాలా పెద్ద విషయం అన్న. మేజర్ వాళ్ళ తమ్ముడు మోహన్ ఆర్య అనుకో పేదవాళ్ళ అవసరాలకి డబ్బులిచ్చి వడ్డీలకు వడ్డీలేసి అవి తీరలేదని వాళ్ళ ఇళ్ల స్థలాలు లాగేసుకుంటారన్న. అయినా అప్పు తీరలేదని వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని వ్యభిచారంలోకి లాగుతారన్న. వాళ్ళని నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తారన్న. అవి చూసి తట్టుకోలేకే ఆ తండ్రి కూతుళ్ళు విషం తాగి చచ్చిపోయారన్న. కార్ షోరూమ్ లో కాల్ మనీ ఆఫీసు, సెంట్రల్ ఏసీ, ఎదురుగా స్కాచ్. బాగుందిరా మీ వ్యవహారం. పీకే సార్ దారితో వచ్చినట్టున్నారు. నేనెప్పుడు కరెక్ట్ దారిలోనే వస్తాను రా. మీరే అడ్డదారిలో వెళ్ళి జనాలను మోసం చేసి వాళ్ళని చంపుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు పీకే? అర్థం కాలేదా? నీ కాల్ మనీ బిజినెస్ వల్ల ఒక తండ్రి కూతురు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. దానికి నీ సమాధానం ఏంటి? రేయ్ అవన్నీ నీకు అనవసరం. నీకేం కావాలి చెప్పు. దట్స్ ఇట్. అదిరా, ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చావు. మీటర్ ఏంటంటే ఓ పెద్ద బ్యాగ్ వేసుకో. ఇదే మరి కోటిగాడి స్పెషల్ ట్యాక్స్ అంటే. ఒరే అమ్మారు తలక మేసరాడు ఎక్కడున్నావు రారా? గవర్నమెంట్ నువ్వు వాడినంతగా ఎవడు వాడరా పీకే. ఏమన్నా అంటే ఎమ్మరో అంటావు. వెళ్తాను రా బామర్దులో.
ఇదేంటి మామూలు వచ్చారు? మిస్టర్ మోహన్ యువర్ అండర్ అరెస్ట్. ఏంటి ఎస్ఐ గారు కొత్తగా వచ్చారా? ఇంకా సిటీ కూడా పూర్తిగా చూసినట్లేరు. అప్పుడే అంత తొందర ఎందుకు చావడానికి? డేయ్, మేజర్ గారు తమ్ముణ్ణి నా కాలరే పట్టుకుంటావా? ఎవిడెన్స్ ప్రాపర్గా ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తా. పదా. హలో, ఏం జరిగింది? ఒక్క నిమిషం. రండి, సార్ పిలుస్తున్నారు. సరే పద. ఇండిపెండెంట్ అభ్యర్థి పీకే కేమీ విలువైన ఓటు. హౌ యూ మిస్టర్ పీకే? గుడ్. మీరు? వెరీ గుడ్. ఎంఏసిపి రవి వర్మ, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. ఏంటి సార్ ఇదంతా? 5 నిమిషాలు. 5 నిమిషాల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. రూమ్ అంతా వెతికాను సార్, ఏమీ దొరకలా. అంటే కొట్టేసిన ప్రతి ఒక్కడు ఇంట్లోనే పెట్టుకుంటాడే? అది ఎక్కడుందో వెతకడానికే మన జీతాలు ఇచ్చేది. ఏమంటారు? ఏంటి సార్ ఇది? ఇంగ్లీష్ సినిమాకు తెలుగు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ లాగా కొట్టేశాడు, రూమ్లో పెట్టాడు. మేయర్ గారి ఇంట్లో 100 కోట్ల పార్టీ ఫండ్ దోచేసామని మీద కేసు ఫైల్ అయింది. నిన్న ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నావు అంట కదా. పద, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అసలు ఎవడో కేసులు పెడితే నన్ను అరెస్ట్ చేస్తారా? అసలు ప్రూఫ్ లేవండి. షో మీద ఎవిడెన్స్. షూర్ పీకే. కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్టు నీ అరెస్టు కూడా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, మేయర్ గారింట్లో 100 కోట్ల చోరీ. రెండోది, ఎస్ఐ నితిన్ మిస్సింగ్ కేస్. అప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. పూర్తిగా వినరా సోదరా, నీ మీద ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది, ఒక అమ్మాయి రేప్ కేసులో. అరెస్ట్ హిమ్ సార్. అతను నన్ను రేప్ చేశాడు. ఇప్పుడే ఉంటాం మిస్టర్ పీకే. ఓకే సార్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. అరెస్ట్ మీ. సార్, మా సార్ అలాంటి వాడు కాదు. ఆయన ఆ పీకేని అరెస్ట్ చేస్తే మేము ఒప్పుకోము. ఎలా అరెస్ట్ చేస్తారు సార్? మేము ఒప్పుకోము. పీకే అన్న, ఆ పీకేని అరెస్ట్ చేయొద్దు. ఆపండి, ఆపండి. వి హావ్ టు రెస్పెక్ట్ ద లా అండ్ అవర్ లేడీస్. మన న్యాయ వ్యవస్థకి, మన ఆడపిల్లలకి గౌరవం ఇవ్వచ్చు, తప్పులేదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. జరగండి. ఏనుగు సచ్చిన వందే బతికిన వందే పూలేయరా. చెప్పండి షబీనా, పీకే గురించి మీకేం తెలుసు? చెప్తాను సార్. నేను తారా మసాజ్ సెంటర్లో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను సార్. ఇది అందరికీ తెలిసిన విషయమే సార్, కానీ అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ వేరు. యాక్టివిటీస్ అంటే? మసాజ్ సెంటర్ పేరుతో ఒక హై క్లాస్ ప్రాస్టిట్యూషన్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ మాఫియానే నడుపుతుంది సార్ ఆ నయతార. ఈ ఇష్యూలో పీకే ఎలా వచ్చాడు? ఆ రోజు ఏం జరిగిందంటే, హలో షెడ్జీ, 2 అమ్మాయిలు రెడీ. వాళ్ళని ఈ రాత్రికే షిప్ ఎక్కిస్తున్నాను. వాళ్ళు అక్కడికి వచ్చాక వాళ్ళ పాస్పోర్ట్స్ తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోండి, కానీ మనీ మాత్రం ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఓకే? ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడ జరిగిందంతా నేను పీకే గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నవన్నీ వీడియోస్ తీసి, అంతేకాక తారా దాచుకున్న పెద్ద పెద్ద వాళ్ళ రహస్య సీడీలు కూడా నాకు ఇచ్చారు సార్. ఇవే సార్ ఆ సీడీస్. పీకే గారు అడిగినప్పుడు ఇవ్వమని నాకు ఇచ్చేసి వెళ్ళారు సార్. కానీ ఈలోపే ఆయనని అరెస్ట్ చేసేశారు. హలో, నేనెవరో మీకు అనవసరం. మీరెవరు? మీరు డేంజర్లో ఉన్నారు, త్వరగా బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోండి. ఓకే, కమ్. మీరు పని చేయండి, ఇమీడియట్ లెఫ్ట్ తీసుకోండి.
ముందుకెళ్ళి రైట్ రైట్ తీసుకోండి. ఓకే రైట్ 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 ఇమీడియట్ లెఫ్ట్. రైట్ రైట్ తీసుకోండి. షిట్ హలో ఇక్కడ గేట్ క్లోజ్ అయింది. ఓ షిట్ అరే శివ, ఎలా మిస్ అయ్యారు? ఎవడో మన ప్లాన్ని డీకోడ్ చేస్తున్నాడు. హే రాజులకు రాజో నా రాజో సుబ్బిరాజు వాసనకి సంపంగి మొగ్గ నీకోసం. శివ సార్ సిట్టింగ్కి 2 బాటిల్స్ పంపించు. సార్ ఇలా పోలీసులతో కలిసి మందు కొడతామని కల్లో కూడా అనుకోలేదు సార్. మేము ఇన్నిసార్లు మందు కలిసి తాగాం కానీ పీకే గారు లేకుండా ఒక్కసారి కూడా తాగకుండా ఉండలేరు అవి. ఏ ఉక్కురా వాడు ఉండి మాత్రం ఏం లాభం, మందాగాడు ఏం ఆడాడు. ఏం మాట్లాడుతున్నారా? పీక మంది తాగడా? అవు సార్ ఆడు మంచివాడు ఆడు, ఫైట్ థమ్స్అప్ ఏదో అవుతాడు ఆడు, మందాగాడు సార్ ఆడు. ఈ పీకే గాడేంట్రా? ఆడి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఆడు మంచోడనే తెలుస్తుంది. అన్ని మంచి హ్యాబిట్సే. హలో హలో సార్, కాల్ మనీ స్కామ్లో నేను ఒక బాధితుణ్ణి. కాల్ మనీకి పీకేకి నీకు ఆ సంబంధం ఏంటి? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రాత్రి పీకే వోల్వో సెంటర్కి వెళ్ళి అక్కడున్న దస్తావేజులు అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ తగలబెట్టేశాడు సార్. అక్కడున్న ఇళ్ల స్థలాల పేపర్స్ అన్నీ తెచ్చి వాళ్ళకి పంచిపెట్టాడు సార్. వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నాడు సార్. అతను చాలా మంచివాడు సార్. ఇదంతా ఎవరో కావాలని పుట్టిస్తున్న పుకార్లు సార్. సార్ ప్లీజ్ సార్, అతన్ని ఎలాగైనా నిర్దోషిగా నిరూపించండి సార్. అదే సార్ మేమంతా కోరుకుంటున్నది. తను అందరికీ అది చెప్పాలనుకుంటున్నాడే. చెప్తాడు.